హాయ్ ఎవ్రీబడి. రీసెంట్గా మనందరికీ కూడా ఒక న్యూస్ తెలుసు. వైజాగ్కి సంబంధించిన కొన్ని ఏరియాస్లో షెడ్యూల్ ట్రైబ్ కమ్యూనిటీస్కి సంబంధించిన గవర్నమెంట్ స్కూల్స్లో ఒక డిమాండ్. షెడ్యూల్ ట్రైబ్ ఎస్టీ కమ్యూనిటీకి చెందిన గవర్నమెంట్ స్కూల్స్, అంటే ఎస్టీ కమ్యూనిటీకి చెందిన ఏరియాస్లో ఉన్న గవర్నమెంట్ స్కూల్స్లో 100% రిజర్వేషన్స్ ద్వారా అక్కడ అపాయింట్ అవ్వబడ్డ గవర్నమెంట్ టీచర్స్ని 100% రిజర్వేషన్స్ ద్వారా ఎస్టీ కమ్యూనిటీకి చెందిన వారిని అపాయింట్ చేయాలి అని చెప్పేసి ఆ ఏరియాలో ఉన్న ఈ ఎస్టీ కమ్యూనిటీస్ వాళ్ళు కోరారు. ఈ కేసు మనకి సుప్రీంకోర్టు దాకా వెళ్ళింది. దానికి ఆల్రెడీ సుప్రీంకోర్టు కూడా తీర్పిచ్చారు. 100% రిజర్వేషన్స్ ఫర్ ఎస్టీ అనేది సాధ్యం కాదు. ఇది గతంలో నేను ఒక వీడియో దీని మీద చేశాను. షెడ్యూల్ ట్రైబ్ రిజర్వేషన్ అనే ఒక టైటిల్తో ఉంటుంది. సో ఇప్పుడు మళ్ళీ ఇది వార్తల్లోకి ఎందుకు వచ్చిందంటే, సుప్రీంకోర్టు 100% రిజర్వేషన్స్ ఫర్ ఎస్టీ పాసిబుల్ కాదు అని చెప్పిన తర్వాత కూడా ఈ యొక్క పోరాటం అనేది కొనసాగుతోంది. 100% రిజర్వేషన్స్ కోసం ఆ ఏరియాకి చెందిన షెడ్యూల్ ట్రైబ్ కమ్యూనిటీ వారు పోరాటాన్ని కొనసాగిస్తున్నారు. ఈ షెడ్యూల్ ట్రైబ్ రిజర్వేషన్స్ వాళ్ళ యొక్క ముఖ్యమైన డిమాండ్ ఏంటి అంటే, ఆ ఏరియాలో ఉన్న గవర్నమెంట్ స్కూల్స్లో టీచర్స్ ఎవరెవరైతే అపాయింట్ అవుతారో వాళ్ళందరూ కూడా షెడ్యూల్ ట్రైబ్కి చెందిన వారు అయ్యి ఉండాలి. 100% రిజర్వేషన్స్ అనేది వాళ్ళ డిమాండ్. అయితే మనందరికీ తెలుసు, ఈ రిజర్వేషన్స్ అనేది ఇండియాలో కొత్త సమస్య కాదు, అదొక కొత్త ఇష్యూ కాదు. మనకి స్వతంత్రం రాకముందు నుంచి, స్వతంత్రం వచ్చిన తర్వాత నుంచి కూడా ఈ రిజర్వేషన్స్ అనేది చాలా సున్నితంగా ఉన్న అంశం. అది ప్రతి 10 ఏళ్ళకి కూడా, సుమారుగా ప్రతి 10 ఏళ్ళకి కూడా ఎక్స్టెండ్ అవుతూ వస్తున్నది. ఏ పొలిటికల్ పార్టీ ఉన్నా కూడా రూలింగ్ పొజిషన్లో ఈ రిజర్వేషన్స్ అనేది ఎక్స్టెండ్ చేయాలి అన్న ఒక కంపల్షన్గా మారిన ఒక అంశం ఇది. అది వాళ్ళ యొక్క పర్సనల్ ఎజెండా అవ్వచ్చు, లేదు ఓట్ బ్యాంక్స్ పొలిటికల్ గేమ్ యొక్క కారణం అవ్వచ్చు. ఇక ఈ రిజర్వేషన్ ఫర్ ఎస్టీకి సంబంధించి ఈ యొక్క వైజాగ్ ప్రాంతానికి చెందిన ఏరియాలో, అంటే నేను గతంలో చేసిన ఆల్రెడీ ఒక వీడియోలో ఆ ఏరియాలో ఎన్ని గవర్నమెంట్ స్కూల్స్ ఉన్నాయి, ఆ గవర్నమెంట్ స్కూల్స్లో ఎంతమంది టీచర్స్ అవసరం ఉంటుంది, అసలు ఈ ఏరియాలో షెడ్యూల్ ట్రైబ్కి చెందిన వారు ఎంతమంది ఉన్నారు, ఆ ఫ్యాక్చువల్ ఫిగర్స్ అన్నీ కూడా నేను గతంలో మీకు ఆల్రెడీ చెప్పాను ఆ వీడియోలో. అయితే ఈ షెడ్యూల్ ట్రైబ్ రిజర్వేషన్స్ అనేది మనకేమి అని 100% రిజర్వేషన్స్ అనేది కొత్తగా వచ్చిన సమస్య కాదు. మనకి 1986 సంవత్సరంలోనే మనకి 100% రిజర్వేషన్స్ ఇస్తే బాగుంటుంది అని చెప్పేసి గవర్నర్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ మనకి 1986లోనే అనౌన్స్ చేయడం మనందరికీ తెలుసు. అంటే 5వ షెడ్యూల్ ప్రకారం యాజ్ పర్ ద 5th షెడ్యూల్ 1986లోనే గవర్నర్ అనౌన్స్మెంట్ చేశారు. 2000 సంవత్సరంలో కూడా మనకి 100% రిజర్వేషన్స్ ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్కి 100% రిజర్వేషన్స్ ఫర్ ఎస్టీ కంపల్సరీగా ఆంధ్రప్రదేశ్కి ఇస్తాము అని చెప్పేసి అనౌన్స్మెంట్ కూడా 2000 సంవత్సరంలో చేయడం జరిగింది. అందులో కూడా మళ్ళీ 33% రిజర్వేషన్స్ ఫర్ ఉమెన్ కూడా ఇవ్వబోతున్నాము అని చెప్పేసి అనౌన్స్మెంట్ జరిగింది. అప్పటి నుంచి ఈ పోరాటం అనేది మనకి కొనసాగుతూనే ఉంది. మరి ఇంత సుదీర్ఘకాల పోరాటం ఏదైతే మనకు కనిపిస్తున్నదో 100% రిజర్వేషన్స్ అనేది ఎందుకు సుప్రీంకోర్టు తిరస్కరించింది? వై హ్యాస్ సుప్రీంకోర్టు రిజెక్టెడ్ ద ప్రపోజల్ ఆఫ్ 100% రిజర్వేషన్స్ ఫర్ ఎస్టీ? దానికి సుప్రీంకోర్టు దగ్గర ఉన్న కారణం ఒకటే. 100% రిజర్వేషన్స్ ఫర్ ఎస్టీ కానీ ఇచ్చినట్టయితే అది ఫండమెంటల్ రైట్స్ని వైలేట్ చేస్తున్నట్టు అని సుప్రీంకోర్టు చెప్పింది. సుప్రీంకోర్టు ఎందుకు రిజర్వేషన్స్ 100% తిరస్కరించింది అంటే, సుప్రీంకోర్టు వాదన ఏంటంటే 100% రిజర్వేషన్స్ ఫర్ ఎస్టీ ఇవ్వడం అనేది మనకున్న ప్రాథమిక హక్కులు, ముఖ్యంగా ఆర్టికల్ 14, 15, 16 ఉల్లంఘించినట్టే అని చెప్పింది. మనందరికీ తెలుసు ఆర్టికల్ 14 ఏంటి అంటే ఈక్వాలిటీ బిఫోర్ ద లా. ఇక ఆర్టికల్ 15 ఏంటంటే డిస్క్రిమినేషన్ బేస్డ్ ఆన్ ద సిటిజన్స్. అలాగే ఆర్టికల్ 16 ఏంటంటే ఈక్వల్ ఆపర్చునిటీ. ఈ 3 ప్రాథమిక హక్కులు, ఈ 3 ఫండమెంటల్ రైట్స్ కూడా ఉల్లంఘన జరిగినట్టు ఉంటుంది. అందువల్ల 100% రిజర్వేషన్స్ అనేవి సాధ్యపడదు అని చెప్పేసి మనకి సుప్రీంకోర్టు ముఖ్యంగా చెప్పిన కారణం. ఇక ఈ రిజర్వేషన్స్ అనే అంశానికి సంబంధించి గతంలోనే దాదాపు నేను చెప్పినట్టు స్వతంత్రం వచ్చిన దగ్గర నుంచి ఎన్నో పోరాటాలు జరిగి ఎన్నో కేసులు సుప్రీంకోర్టు దాకా వెళ్ళినప్పటికీ మనం ప్రిపేర్ అయ్యే కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో చాలా ముఖ్యంగా అంటే పాపులర్ కేసెస్ కొన్ని ఉంటాయి. వెరీ ఇంపార్టెంట్ కేసెస్ అడుగుతూ ఉంటారు కొన్నిసార్లు. అది ఎటువంటి ఎగ్జామ్ అయినా కూడా, చిన్న ఎగ్జామ్ అయినా, హై లెవెల్ ఎగ్జామ్ అయినా. ఇంకా హై లెవెల్ ఎగ్జామ్స్ అయితే డెఫినెట్గా ఏ ఇష్యూకి సంబంధించి కేస్ పేరు బయటికి వచ్చినా మనం ఆ కేస్ పేరు, ఆ కేసు జరిగిన సంవత్సరం కూడా గుర్తుపెట్టుకోవాలి.
ఈ రిజర్వేషన్స్ అనే అంశానికి సంబంధించి గతంలో ఎన్నో వందల కేసులు సుప్రీంకోర్టు దాకా వచ్చినప్పటికీ ముఖ్యంగా 4 కేసులు మనం ప్రతిసారి చెప్పుకుంటాం. గతంలో వీడియోలో కూడా చెప్పాను. అందులో 1వ నెంబర్ కేసు వెరీ ఇంపార్టెంట్. అది 1951లో జరిగింది, 1951వ సంవత్సరంలో. ఆ కేసు పేరు స్టేట్ ఆఫ్ మెడ్రాస్ వర్సెస్ చంపకం దొరైరాజన్ కేసు. స్టేట్ ఆఫ్ మెడ్రాస్ వర్సెస్ చంపకం దొరైరాజన్ కేసు 1951. అలాగే మనకి 1992లో చాలా ఇంపార్టెంట్ కేసు ఇందిరా సాహ్ని వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా కేసు 1992. ఇందిరా సాహ్ని వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా కేసు. ఇంకా రీసెంట్గా కూడా మనకి 2006 సంవత్సరంలో ఎం నాగరాజ్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా కేసు. 2006లో ఎం నాగరాజ్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా కేస్. ఇక చాలా రీసెంట్గా కూడా మనకి జస్ట్ 2018 2-3 ఏళ్ళ క్రిందట 2018లో 2018లో కూడా మనకు ఒక ముఖ్యమైన కేసు నడిచింది. జార్నెయిల్ సింగ్ వర్సెస్ లక్ష్మీనారాయణ గుప్తా కేసు. జార్నెయిల్ సింగ్ వర్సెస్ లక్ష్మీనారాయణ గుప్తా కేసు 2018. చాలా రీసెంట్గా కూడా మనం ఈ కేసుల గురించి న్యూస్ పేపర్లో స్టడీ చేసాము. ఈ కేసులకు సంబంధించి ఒక్కొక్క కేసులో లోతుగా స్టడీ చేయవలసిన అవసరం లేకపోయినా బేసిక్ లెవెల్లో డెఫినెట్గా మనం ఈ కేసెస్ని గుర్తుపెట్టుకోవాలి. మనం డెఫినెట్గా లోతుగా స్టడీ చేయడం వల్ల డెఫినెట్గా కొంత నాలెడ్జ్ అనేది వస్తుంది. హై లెవెల్ ఎగ్జామ్స్లో డిస్క్రిప్టివ్ పేపర్ ఉన్న ఎగ్జామ్స్లో అయితే మనకి ప్రతి కేసుకి స్టడీ చేయడం వల్ల మనకి ఎక్స్ట్రా ఇన్ఫర్మేషన్ రాయడానికి చాలా హెల్ప్ అవుతుంది. ఇందాక నేను చెప్పినట్టు ఈ జార్నెయిల్ సింగ్ వర్సెస్ లక్ష్మీనారాయణ గుప్తా కేసు 2018లో జరిగిందని నేను చెప్పాను. 2018 అనగానే మనకి మరొక విషయం గుర్తొస్తుంది. మనకి కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్స్ అంటాం, రాజ్యాంగ సవరణలు. సుమారుగా మనకి 100కు పైగా అంటే 104 రాజ్యాంగ సవరణలు ముఖ్యంగా చెప్పుకున్నప్పటికీ కూడా రీసెంట్గా జరిగిన 103వ రాజ్యాంగ సవరణ కూడా అదే సంవత్సరం అంటే 2018. 2018లోనే మనకి చాలా రీసెంట్గా జరిగిన 103rd కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ కూడా దేనికి సంబంధించింది అంటే ఈ రిజర్వేషన్స్కి సంబంధించి. 103వ భారత రాజ్యాంగ సవరణ 103rd కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ దేనికోసం అంటే ఎకనామికల్లీ వీకర్ సెక్షన్స్ ఈడబ్ల్యూఎస్కి 10% రిజర్వేషన్స్ ఇవ్వాలి అన్న ముఖ్య ఉద్దేశం. సో 103rd అమెండ్మెంట్ ఈజ్ బేసికల్లీ టు provide 10% reservations for EWS, economically weaker sections. ఈ 103వ సవరణ ఏదైతే 2018లో మనం చూసామో అది ఆర్టికల్ 15-16ని సవరించింది. అంటే ద రీసెంట్ అమెండ్మెంట్ ఇన్ 2018 103rd amendment has made some changes in the article 15 and article 16. అంటే రీసెంట్గా జరిగిన సవరణ కావచ్చు. 1951లో మనం ఏదైతే స్టేట్ ఆఫ్ మెడ్రాస్ వర్సెస్ చంపకం దొరైరాజన్ కేసు మాట్లాడుకున్నామో 1951 నుంచి గమనిస్తే రీసెంట్గా జరిగిన రాజ్యాంగ సవరణ కావచ్చు. చాలా మటుకు విషయాలు మనం గమనించింది ఏంటి అంటే ఈ యొక్క రిజర్వేషన్స్ని ఎంతవరకు జనాల దగ్గరికి ముఖ్యంగా వెనుకబడ్డ కులాలకు అందించే ప్రయత్నంలో భాగమే. ఇంకా చెప్పాలంటే మనకు 1955లోనే ఒక చట్టం తీసుకొచ్చాం, పర్సన్స్ విత్ డిజబిలిటీ యాక్ట్ 1955. ఆ చట్టం ద్వారా కూడా ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఫిజికల్ డిజబిలిటీ కలిగిన వారికి ఇంకా ఎక్కువ సపోర్ట్ ఇచ్చే ఉద్దేశంతో ఈ రిజర్వేషన్స్ అనేవి తీసుకురావడం జరిగింది. ఇంకా చెప్పాలంటే మనకి భారత రాజ్యాంగంలోనే రిజర్వేషన్స్ అనగానే కొన్ని ఆర్టికల్స్ గుర్తు రావాలి. కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ప్రిపేర్ అయ్యే స్టూడెంట్స్ గుర్తుపెట్టుకోవాల్సిన ఆర్టికల్స్ మీ అందరికీ తెలుసు. ఉదాహరణకి ఆర్టికల్ 15(4), ఆర్టికల్ 15 క్లాస్ 4. ఈ ఆర్టికల్ 15(4) ఏం చెప్తుంది అంటే ఇట్ ఎంపవర్స్ ఎనీ స్టేట్ టు ప్రొవైడ్ సమ్ స్పెషల్ ప్రొవిజన్స్ బేస్డ్ ఆన్ ద ఎకనామికల్లీ వీకర్ సెక్షన్స్ ఆర్ బ్యాక్వర్డ్ సెక్షన్స్. ఆర్టికల్ 15 కూడా చెప్పేది ఏంటంటే రాష్ట్రాలకు అవసరమైతే, రాష్ట్రాలు ఇష్టపడితే కొన్ని వెనుకబడ్డ కులాలకు స్పెషల్ ప్రొవిజన్స్ కల్పించవచ్చు అని చెప్పేసి మనకి ఆర్టికల్ 15లోనే మనం రాసుకోవడం జరిగింది. ఇక 93వ సవరణ 93rd అమెండ్మెంట్ 2006, 93rd అమెండ్మెంట్ 2006లో కూడా మనం దీన్నే ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్కి కూడా తీసుకువెళ్ళాం. అంటే దిస్ రిజర్వేషన్స్ ఈజ్ ఈవెన్ ఎక్స్టెండెడ్ టు ద అడ్మిషన్స్ ఇన్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్. కొన్ని మైనారిటీ ఇన్స్టిట్యూషన్స్ మినహాయిస్తే మనకి 2006లో 93rd అమెండ్మెంట్ ఏదైతే జరిగిందో ఆ యొక్క 93rd అమెండ్మెంట్లో కూడా ఈ రిజర్వేషన్స్ని ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ ద్వారా కూడా మనం దగ్గరికి తీసుకువెళ్ళడం జరిగింది.
ఇంకా చెప్పాలంటే మన భారత రాజ్యాంగంలో ఆర్టికల్ 16 క్లాస్ 4 కూడా ఈ రిజర్వేషన్స్ గురించి మనం మాట్లాడుకున్నాం. మనకి డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఉంటాయి, ఆదేశిక సూత్రాలు. అందులో కూడా ఆర్టికల్ 46లో కూడా మనం చెప్పుకున్నది ఏంటంటే వెనుకబడ్డ కులాలకు ప్రత్యేక సపోర్ట్ ఇవ్వడానికి గురించి మనం మాట్లాడుకున్నాం, ఆర్టికల్ 46. ఇక మనందరికీ తెలుసు, మనకి పంచాయతీ సిస్టమ్, మున్సిపాలిటీ అని మనం పాలిటీలో చదువుకుంటాం. లోకల్ గవర్నెన్స్ అంటాం, లోకల్ రూరల్ గవర్నెన్స్, లోకల్ అర్బన్ గవర్నెన్స్. అందులో మనం ఆర్టికల్ 243D, ఆర్టికల్ 243Dలో కూడా ఏంటంటే పంచాయత్ సంబంధించిన రిజర్వేషన్స్ గురించి మనం మాట్లాడుకుంటాం. అలాగే ఆర్టికల్ 243T, ఆర్టికల్ 243Tలో కూడా మున్సిపాలిటీస్లో ఏదైతే మున్సిపాలిటీ సిస్టంలో ఉన్న రిజర్వేషన్స్ ఉంటాయో వాటి గురించి మనం మాట్లాడుకుంటాం. ఆర్టికల్ 330, ఆర్టికల్ 330లో మనం లోక్సభ కాన్స్టిట్యుయెన్సీ, లోక్సభకి సంబంధించి ఈ వెనుకబడ్డ కులాలకు ప్రత్యేకమైన రిజర్వేషన్స్ గురించి మనం మాట్లాడుకుంటాం. అంటే ఆర్టికల్ 330 టాక్స్ అబౌట్ రిజర్వేషన్స్ ఇన్ లోక్సభ. ఇక ఆర్టికల్ 332, ఆర్టికల్ 332లో మనం లెజిస్లేటివ్ అసెంబ్లీస్, అంటే ప్రతి రాష్ట్రానికి అసెంబ్లీ ఉంటుంది, ఆ అసెంబ్లీలో రిజర్వేషన్స్ ఎలా ఉండాలో మనం ఆర్టికల్ 332లో మాట్లాడుకుంటాం. ఇవన్నీ అందుకు నేను చెప్పాను ఈ ముఖ్యమైన ఆర్టికల్స్ అంటే కాంపిటేటివ్ ఎగ్జామ్స్ సంబంధించి రేపు అన్నది ఆబ్జెక్టివ్ బిట్గా రావచ్చు, డిస్క్రిప్టివ్ అయితే డెఫినెట్గా రిజర్వేషన్స్ అనే అంశం కానీ మనకి ఎస్సే రైటింగ్కి ఒక టాపిక్గా అడిగినట్టయితే మనం జనరల్ ఎస్సే రాస్తూ డెఫినెట్గా ఇటువంటి ఫ్యాక్ట్స్, ఇటువంటి పాలిటీకి చెందిన ఇటువంటి ఆర్టికల్స్ మెన్షన్ చేయడం అనేది మన బాధ్యత. ఆబ్జెక్టివ్ ఎగ్జామ్లో కూడా డెఫినెట్గా ఒక బిట్ వచ్చే అవకాశం ఉంటుంది. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఆర్టికల్స్ డీల్స్ విత్ రిజర్వేషన్స్ ఫర్ weaker sections. Which of the following articles deals with reservations in Lok Sabha? Lok Sabha ఏంటి? ఆర్టికల్ 330. అదే లెజిస్లేటివ్ అసెంబ్లీస్ ఏంటి? ఆర్టికల్ 332. ఇలా మనకి రీసెంట్గా షెడ్యూల్ ట్రైబ్ వారు చేసిన డిమాండ్ 100% రిజర్వేషన్స్ ఫర్ ఎస్టీస్ ఏవైతే ఉన్నాయో అవి సుప్రీంకోర్టు తిరస్కరించడం జరిగింది. అయినా కూడా పోరాటం అనేది కొనసాగుతున్నది. రానున్న రోజుల్లో ఈ కేసుకు సంబంధించి, ఈ పోరాటానికి సంబంధించి 100% రిజర్వేషన్స్ ఏమైనా అవకాశం ఉంటుందా అన్నది సుప్రీంకోర్టు ఏం చెప్తారో మనం వేచి చూడాలి. దిస్ ఈజ్ అబౌట్ 100% రిజర్వేషన్స్ డిమాండ్ మేడ్ బై ఎస్టీ.